హలో ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ అయితే వెరైటీ కూర చేసుకుంటాం. ఇట్లా ఒక 100 గ్రాముల పండు బెండకాయలు ఇట్లా తరిగి పెట్టుకున్నాను. దాంట్లోకి 2 సన్నగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోవాలి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న పచ్చిమిర్చి, ఒక రవ్వ అల్లము. ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బెండకాయలు ముందుగా వేగించి పెట్టుకోవాలి. ఇట్లా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు తరిగిన బెండకాయలు దాంట్లో వేగించి పెట్టుకోవాలి. అంటే కాయ కొంచెం మెత్తబడేదాకా వేగిస్తాను. దీంట్లో ఒక రవ్వ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక 5 నిమిషాలు వేగి బెండకాయలు కొంచెం వేగాలి కాబట్టి పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుంటాం. అదే ప్యాన్లో ఇంకో 2-3 స్పూన్లు ఆయిల్ తీసుకుంటాం. 2-3 స్పూన్లు ఆయిల్ ఇట్లా ఆయిల్ తీసుకున్నాక కొంచెం పోపు గింజలు వేసుకుంటాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్నాం కదా, అన్నీ కలిపి దాంట్లో వేసేస్తాం. అవి వేగుతుండగా మనం పక్కన ఇంకో దాంట్లో కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు పెరుగు వేసుకుంటాం. దీంట్లోకి ఇప్పుడు ఒకరు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసేసుకుంటాం. పచ్చివాసన దాకా వేగించుకున్నాం. ఇప్పుడు ఇది కలిపిన పెరుగు కూడా దీంట్లో పోసేసుకుంటాం. పెరుగు కూడా దాంట్లో అట్టే పోసేసుకొని కాసేపు ఉడకనేస్తాం. ఇందాక వేగించి పెట్టుకున్న బెండకాయలు కూడా ఒకేసారి వేసేయాలి. ఇవన్నీ కాసేపు ఉడకనేయాలంటే. బెండకాయ ఉడికింది కాబట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించుకుంటే బెండకాయ పెరుగు కూర రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.